అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్వాధ్యాయంలో భాగంగా ఇరిటేషన్ బుక్ గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సర్దారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పార్ట్ 22 నంబర్ పాయింట్ ఫ్రెండ్స్. అన్ని వైపుల నుంచి అనేక విధాలుగా దాడులు వస్తున్నప్పటికీ మీరు గాయపడకుండా నిలిచి ఉండే ఆధ్యాత్మిక సామర్థ్యమే వినయం. వినయం దుష్టత్వాన్ని నిరోధించదు, కానీ మూలాన్ని, దాని కారణాన్ని తొలగిస్తుంది. వినయంతో ఉండటం బలహీనత కాదు. వినయం అనేది గొప్ప శక్తి వివేకాలు కలిగి ఉండటం వలన ఏర్పడే లక్షణం. ఉద్రేకంతో ఉన్నవారి చేతులు చల్లబడే వరకు వినయశీలురు వాటిని పట్టుకొనే ఉంటారు. వినయం అనేది గాలులు దాడులతో కదల్చలేని గొప్ప పర్వతం. సర్వ వివేకానికి, శక్తికి మూలం పరమాత్మ అని తెలుసుకున్న వ్యక్తి వినయంతో ఉంటాడు. 33. ఆరుబయట నిద్ర. చంద్రుడు లేకపోవడం అంటే అమావాస్య. కానీ పూర్ణచంద్రుడు కానీ మన నాడీ మండలానికి ఎంతో ప్రయోజనకరం. అది చిరాకును తగ్గిస్తుంది. నక్షత్ర మండలాల కిరణాల గొప్ప ఆత్మల చైతన్యాల ప్రసరణలు మన ధ్యాన యోచనల ద్వారా వాటిని కూడగట్టుకొని శరీరంలోని ప్రమాదకర విషయాలను వెలికి పంపవచ్చు. భవిష్యత్ దర్శనాలపై కేంద్రీకరించిన వారు కూడా ఆ ఫలితం పొందగలరు. 34వ పాయింట్ సాహసం. సాహసోపేతమైన చర్యల ద్వారా ప్రాణశక్తులు పెంపొందుతాయి. తమ అంతరంగంలోని శక్తి యొక్క గాఢ కేంద్రీకరణను ఉన్నత సృజనాత్మక మరి త్యాగపూర్వక సేవలకై వెళ్ళిపోనిస్తే నీలం, ఎరుపు జ్వాలలతో మన ఆరాలోకి మనోశక్తి వెల్లువెత్తుతుంది. ఈ శక్తి మన చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి చిరాకు, ప్రమాదకారక భయాల దాడులన్నింటినీ తగులబెడుతుంది. సందిగ్ధత స్థితిలో మనోశక్తి చర్య ప్రారంభించలేదు. అయితే ఆత్మ సాహసంతో మనోశక్తి శక్తివంతమైన జ్వాలలలా మండి చుట్టుముడుతున్న దుష్టత్వం నుంచి కవచంలా రక్షిస్తుంది అని ఒక మహర్షి చెప్పారు. 35వ పాయింట్ ప్రశాంతత అనేది అంతర్నిర్దేశకునిలో మునిగి ఆయన ఉనికిలోనూ మాస్టర్ ఉనికిలోనూ ఉండడం. ఆ ధోరణి మిమ్మల్ని ఆత్మ మరి మాస్టర్ల కోణం నుంచి జీవితాన్ని దర్శించేటట్లు చేస్తుంది. మీ ఆత్మతో స్థిరంగా ఉండే సామర్థ్యం, జీవితపు వ్యర్థ ఆసక్తులపై బంధరాహిత్యమే ప్రశాంతతను నిలిపి ఉంచుకోవాలి. ఈ భావం చిన్న వ్యర్థ చిరాకులు, వినాశనాలను అనుమతించదు. ఏ కారణం లేకుండా ప్రశాంతతను గురించి నేను నొక్కి చెప్పటం లేదు. అది హృదయాన్ని పోషిస్తుంది. ఖండన, చిరాకులతోటిగాక ప్రశాంతతతోటి మనం ఉన్నతత్వం వైపు అడుగులు వేస్తాం. ప్రశాంతత ద్వారా మనం మన ఆధ్యాత్మిక విజయాలను ప్రసరించి ప్రజలు ప్రేరణ, ప్రోత్సాహాలతో కృషి చేసేటట్లు చేస్తాం. ఖండన, చిరాకులు ప్రజలకు గత ప్రతిబింబాలకు కట్టుబడినట్లు చేసి వారి భవిష్యత్ వైపు దృష్టి సారించకుండా నిరోధిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో స్టాప్ చేసి మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.